నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మండలంలోని ఆశా వర్కర్లకు ఆశా డే. గ్రామాల్లో ఆశా వర్కర్లు చేసిన సేవలను అడిగి తెలుసుకున్న డాక్టర్ అనిల్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలోని గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో RX మరియు మానికిన్ సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్, షుగర్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించి ప్రజలకు మందుల పంపిణీ. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన. భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ మాలతికి వినతి పత్రం. ఆటోలో మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించిన నారాయణ గౌడ్. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మండలంలోని ఆశా వర్కర్లకు ఆశా డేని పురస్కరించుకుని డాక్టర్ అనిల్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి విధులు, గ్రామాల్లో వారు అందిస్తున్నటువంటి సేవలను అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మండలంలోని ఆశా వర్కర్లు ఆశా డేని పురస్కరించుకుని డాక్టర్ అనిల్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి విధులు, గ్రామాల్లో వారు అందిస్తున్నటువంటి సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 80% ప్రసూతిలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడం జరుగుతుందని, క్రిటికల్ పరిస్థితి ఉంటే వారిని మెదక్ లేదా గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తెలిపారు. మండలంలో మొత్తం 1100 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు, 2500 మంది బీపీ ఉన్నవారు ఉన్నారని, వారికి నెల మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, గ్రామాల్లో ఆశా వర్కర్లనే మందులు అందించడం జరుగుతుందన్నారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు మండలంలో ఫిజియోథెరపీ చేయించడం జరుగుతుందని, అదేవిధంగా పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా, లేకపోతే వారిలో ఉన్న లోపాలు ఏమిటి, వాటిని గుర్తించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అత్యవసర సమయంలోనే బయటకు వెళ్లాలని, ఎక్కువగా నీరు త్రాగాలని, నీరసం అనిపించగానే ORS తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల వరకే పనులు చేసుకుని ఇళ్లలోకి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి, డాక్టర్ ముదన, MLHP మనోహర్, CHO సంపతి, హనీనుద్దీన్, PHN మల్లేశ్వరి, సూపర్వైజర్ పద్మ, స్టాఫ్ నర్సులు నీలిమ, అనిత, వివిధ గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నేటి ఆశా డే మీటింగ్ వచ్చిన మా ఆశాలు అలాగే సూపర్వైజర్ స్టాఫ్ ప్రతి నెల మేము ఒక ఆశా డే మీటింగ్లో రివ్యూ చేయడం జరుగుతుంది. మా యొక్క PSC పర్ఫార్మెన్స్, అంటే ఆశాలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, అలాగే సూపర్వైజర్స్, అలాగే ఏజెంట్స్ వారి యొక్క విధులు గత నెలలో ఏ విధంగా నిర్వర్తించారనే దానికి మేము ఒకటి వెరిఫై చేస్తున్నాము. అలాగే మనం లాస్ట్ మంత్ మనం చూసుకున్నట్టయితే 52 AMCలకు 52 AMC చేయడం జరిగింది. అలాగే టార్గెట్ పరంగా మొత్తము మనకి 80% డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. దాంతోపాటు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏవైతే ఉంటాయో మనం వాటిలో 1-2 కానీ మేము మెదక్ కానీ గాంధీ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. అక్కడ మేము సేఫ్ డెలివరీ ఇంతవరకు కూడా మాకు ఎట్లాంటి ఒక్క ఏఎన్సీ కూడా ఏ ప్రాబ్లం జరగకుండా 100% సేఫ్ డెలివరీలు చేయడం జరుగుతుంది. అలాగే NCD అంటే క్రానిక్ డిసీజ్ ఏమైతే షుగర్ బీపీ వాళ్ళకి సుమారుగా మనకి ఒక 1100 మంది డయాబెటీస్ పేషెంట్స్, అలాగే 2500 మంది హైపర్టెన్షన్ పేషెంట్లకి మన దగ్గర ప్రతి గురువారం రోజు మనం వాళ్ళకి వైద్య పరీక్ష చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఎవరైతే విలేజెస్లో ఉంటారో మా ఆశాల ద్వారా వాళ్ళకి షుగర్ బీపీ టాబ్లెట్స్ వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకా అలాగే TB ముక్తి భారత్ అని, ఇంకా అలాగే మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అలాగే మనకి HbA1c మా ఆశాలు వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటారు. అలాగే దీంతోపాటు పుట్టిన ప్రతి ఒక్క చిన్న బిడ్డకు కూడా వాళ్ళ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా అంటే ఏమైనా వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా, లేకుంటే వాళ్ళు ఏమైనా పక్క పల్సన్ అవుతున్నారా, శామాం చిల్లం అంటారు, అంటే వాళ్ళకి ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేరా అనేది వెరిఫై చేసి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఇన్ఫెక్షన్స్ ఉంటారో వాళ్ళందరినీ మనం PSC తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు అలాగే ఎల్డర్లీ పేషెంట్స్, అంటే ఎవరైతే ఏజ్ ఎక్కువ 60 సంవత్సరాలు దాటి మంచంలో ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఫిజియోథెరపీ ఫెసిలిటీ కూడా మన యొక్క
మండలంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల మేము ఒక రోజున ఆశా డే మీటింగ్ పెట్టుకొని గత నెలలో జరిగిన మా యొక్క యాక్టివిటీస్ని మేము అన్ని సక్రమంగా చేస్తున్నామా లేదా అని మేము ఇక్కడ రివ్యూ చేస్తాము. దీంతో పాటు అలాగే ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక దాన్ని కూడా మేము సక్రమంగా ఈ నెల మొత్తము మేము నిర్వహించడం జరిగింది. లాస్ట్ వీక్ మొత్తము ఒక్కొక్క టీంతోనే మేము చేయడం జరిగింది అన్నట్టు. అలాగే మెదక్ జిల్లాలో మా గౌరవ కలెక్టరేట్ గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అక్కడ ఏఎన్ఎంల పర్ఫార్మెన్స్. గజ్వేల్ నియోజకవర్గం అక్కార గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన సృష్టికర్త జోగినపల్లి సంతోష్ రావుకి గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు మొక్కలు నాటారు. గజ్వేల్ నియోజకవర్గం అక్కారం గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన సృష్టికర్త జోగినపల్లి సంతోష్ రావుకి గ్లోబల్ గ్రీన్ ఇండియా అవార్డు ఈ రోజు అందుకున్న సందర్భంగా హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వలన మానవ మనుగడ ఒక సంజీవిని తెలిపారు. సంతోష్ కుమార్ కి గ్లోబల్ గ్రీన్ ఇండియా అవార్డు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అనిల్ మొగిలి, మాజీ ఉప సర్పంచ్ గండ్ర శ్రీకాంత్, చెప్పాల శ్రీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు విశేష కృషికి ప్రపంచ గుర్తింపు రావడం చాలా సంతోషం. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ ని ఈ రోజు అందుకుంటున్నటువంటి మన సంతోష్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో మొక్కలు నాటడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే నిర్ణయాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే విధంగా మొక్కలతో వచ్చేటువంటి లాభాలను అందరికీ తెలియజేస్తూ మొక్కలు నాటేటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి జోగినపల్లి సంతోషరావు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని మన గ్రీన్ ఇండియా అర్చన ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మొక్కలు నాటాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సర్పంచ్ ఆంజనేయులు గుడ్ ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ వరధాన్యానికి క్వింటాలకు 2,389, సాధారణ ధాన్యానికి 2,369 రూపాయలు చెల్లిస్తుందన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలకు 2,389, సాధారణ ధాన్యానికి 2,369 రూపాయలు చెల్లిస్తుందన్నారు. అలాగే సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు రేఖా నాగరాజ్ గౌడ్, జిన్నా కృష్ణ, మన్ని తిరుపతి, సిసి హరిచంద్, వివోఏ సంతోష, అంగన్వాడీ టీచర్లు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మా దుర్గమ్మ గుడి వద్ద ఓపెన్ చేయడం జరిగింది. ఐకేపీ వివో మరియు గ్రామస్తులు, మా సర్పంచ్, గ్రామ సిబ్బంది అందరం కలిసి గ్రామస్తులము ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రం మల్కాపూర్ గ్రామ రైతులం అందరము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తున్నాను. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మా దుర్గామాత ఆలయం వద్ద ప్రారంభించడం జరిగింది. రైతులు కూడా దళారులను నమ్మి మోసపోకుండా మరి ప్రభుత్వం ఏదైతే మంచి ధరను ఏర్పాటు చేసిందో, ఏదైతే ఏ గ్రేడ్ ఉందో 2,389 రూపాయలు, మరి సాధారణ అయితే 2,369 రూపాయలు, అదేవిధంగా సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి. మరి ఏవైతే నిబంధనలు ఉంటాయో మరి ఐకేపీ వారు చెప్పేటటువంటి నిబంధనలకు అనుగుణంగానే మీరు మంచిగా ఆరబెట్టి మరి జల్లెడ బట్టి తీసుకొచ్చి మరి ఇక్కడ కేంద్రంలో మీరు కాంట పెడితే మీకు మంచి రేటు గిట్టుబాటు ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ కూడా మీరు దళాలను నమ్మి మోసపోవద్దు. మరి పెట్టుబడి ఖర్చులు కూడా మరి బయట అమ్ముకుంటే వెళ్ళాయి. కాబట్టి అందరూ కూడా రైతులు ఈ యొక్క కేంద్రాన్ని, ఈ యొక్క సెంటర్ను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, వార్డ్ మెంబర్స్, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, యువత, చిన్నలు, పెద్దలు అందరూ ఐక్యమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఐకేపీ కొనుగోలు సెంటర్ను మరియు రైతులు, ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి సరిపోక దళారుల చేతిలో కాంట పెడితే కూడా నష్టపోతున్నారు.
కాబట్టి అందరూ ఈ కొనుగోలు కేంద్రాలలో కాంటబెట్టి ఇలాంటి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి రైతులకు మనవి చేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ ప్రభుత్వ పాఠశాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 1,50,000 విలువైన సైన్స్ ల్యాబొరేటరీ పరికరాలను అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పరికరాలను ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణకు అప్పగించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ ప్రభుత్వ పాఠశాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 1,50,000 విలువైన సైన్స్ ల్యాబొరేటరీ పరికరాలు అందజేశారు. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పరికరాలను ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణకు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పరికరాలతో విద్యార్థులు ప్రయోగాలు చేసి సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకుంటారని, మా విద్యార్థులను ఏకలవ్య శిష్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పాఠశాల హెచ్ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, రాజు, శారద్ర, చంద్రశేఖర్, నాయకులు, కాంగ్రెస్ నాయకులు యాదయ్య, 9వ వార్డు మెంబర్ మోత్యా, నవీన్, అశోక్, మహిపాల్, బాలరాజ్, తాండా వాసులు పాల్గొన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని మరి విద్యా వ్యవస్థ పట్ల మరి ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఎప్పటికప్పుడు మరి ఈ ఉపాధ్యాయుల నియామకం అయితేనేమి మరి స్కూళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి డైట్ ఛార్జీలు పెంచడానికే కానీ అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి ఉప్పులింగాపూర్ గ్రామంలో మరి 45 మంది నుంచి పిల్లలు 90 మంది పిల్లల వరకు చేర్పించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో తాండాలో ఒకటే టీచర్ ఉండేది ఇంతవరకు. మరి అక్కడ 5th క్లాస్ వరకు ఒకటే టీచర్ ఉంటే కూడా 2వ టీచర్ను అలాట్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు మన టీచర్ల గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ ఓపెనింగ్ వరకు జూన్లో మరి ఆ కొత్తలు కూడా తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ సైన్స్ ల్యాబ్ వాడుకోవడానికి మరి కావాల్సినటువంటి ర్యాకులు లేవు, టేబుల్స్ లేవు. ఇది ముందే అనుకూలం మనకు అవి కూడా కావాలని సరే మన దానికి సరిపడిన నిధులు సమకూరలేదు కాబట్టి మన ప్రభుత్వం దీనికి 1,50,000 రూపాయలు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ కేటాయించడం జరిగింది. కాబట్టి మనం వీటిని తీసుకొని మరి ఈరోజు మన ఉపాధ్యాయులు ఉప్పులింగాపూర్ గ్రామ స్కూల్కు అంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ ఎంపీటీసీ నరేష్ గారు మరి గ్రామ పెద్దలు అందరూ కూడా అందరి సహకారంతో మనకు పాఠశాలకు సంబంధించి సైన్స్ మీటింగ్ రావడము అద్భుతం. ఎందుకంటే 1,50,000 రూపాయలతో మనకు సైన్స్ మీటింగ్ రావడం అంటే చాలా గొప్ప. వాస్తవానికి ఈ సైన్స్ మీటింగ్ రావడానికి కూడా గత 1.5 ఇయర్ దాదాపు 1.5 ఇయర్ నుంచి కృషి చేయడం జరుగుతుంది. అంటే 2024 నుంచే దాని ఎస్టిమేషన్ తీసుకోవడము, తర్వాత సైన్స్ షాప్కి వెళ్ళి అక్కడ ఎస్టిమేషన్ తీసుకొని ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన బిల్లు ఎవరికి చెల్లించాలి. ఫస్ట్ మనకి ఏంటంటే ఈ అమౌంట్ ఈ సైన్స్ మీటింగ్ రావాలంటే ఫస్ట్ మనం పే చేయాలి, అడ్వాన్స్గా చెక్ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ అవన్నీ ముందు క్లియర్ అయితేనే మనకు సైన్స్ మీటింగ్ వస్తుంది. తర్వాత ఎంబీ చేసిన తర్వాత దీని యొక్క అమౌంట్ అనేది మళ్ళీ షాప్కు పంపించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రత్యేక శ్రద్ధ వహించిన మన ఎంపీటీసీ గారికి ప్రత్యేకంగా పిల్లల తరఫున పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇంకా ముందు కూడా మీ యొక్క రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ టీజేఈ జేఏసీ పిలుపు మేరకు కొల్చారం మండల బాధ్యులు కొల్చారం తహసీల్దార్కు శుక్రవారం మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ మిగతా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోరుతూ టీజేఈ జేఏసీ పిలుపు మేరకు కొల్చారం మండల బాధ్యులు వి సంగయ్య, పి సత్యనారాయణ, లింగాగౌడ్, భీమ్లా, నారాయణ, యాదగిరి, రాకేష్, ప్రశాంత్, శ్రీదేవి, నాగవర్ధన్, నాగరాజు, మహేష్, రవీందర్ రెడ్డి, శశాంక్, లావణ్య, భవానీ, కరుణాకర్, యాదవరెడ్డి, తాపస్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాలా సిద్ధు, కొల్చారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా కొల్చారం తహసీల్దార్ కి శుక్రవారం
మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ మిగతా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా న్యాయబద్ధమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని వివిధ రూపాల్లో సిఎస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు. దీంతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం భోజన విరామ సమయంలో డివిజన్, మండల కేంద్రాల్లో ఆర్డీఓలకు, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందివ్వడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. చేగుంట మండల కేంద్రంలోని గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎక్స్పర్ట్ మరియు మానికెన్ వారి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. షుగర్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించి ప్రజలకు మందులను అందజేశారు. చేగుంట మండల కేంద్రంలోని గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎక్స్పర్ట్ మరియు మానికెన్ వారి సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యుల కన్సల్టేషన్ చేసుకోవడం కోసం టెలిమెడ్స్ ద్వారా వైద్యులను సంప్రదించే విధంగా గణేష్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, నేను నిర్వహించిన వైద్య శిబిరంలో డయాబెటిస్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరిగిందన్నారు. గణేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నందున శీతల పానీయాలు సేవించకూడదని, ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలని, ఓఆర్ఎస్ సేవించాలన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జ్ఞానేశ్వర్, ఆర్ఎక్స్ప్రెస్ సిబ్బంది విశ్వనాథరెడ్డి, యాదగిరి, కీర్తన, మానికెన్ సిబ్బంది రాజశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుక్రవారం రోజు యాక్చువల్లీ ఏంటంటే ఆర్ఎక్స్పర్ట్ వారి ఆధ్వర్యంలో టెలిమెడిసిన్ అనే సర్వీస్ మా హాస్పిటల్ గణేష్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రతిరోజు ఉంటుంది. ఆల్ స్పెషాలిటీస్ సిటీలో ఉన్న మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ మనము టెలిమెడిసిన్ ద్వారా కన్సల్టేషన్ ఏ రోజు అంటే ఆ రోజు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆ ఫెసిలిటీ అనేది మన గణేష్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనము ఆర్ఎక్స్పర్ట్ వారి సౌజన్యంతో ఈరోజు గణేష్ హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ అవేర్నెస్ కోసం ఫ్రీ క్యాంప్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. క్యాంపులో బీపీ, షుగర్, ఆ తర్వాత మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, ఫిజిషియన్ కన్సల్టేషన్, అవేర్నెస్, టెలిమెడిసిన్ అంటే అవేర్నెస్ అంటే అని చెప్పేసి పేషెంట్కి తెలపడం జరిగింది. కాలంలో పర్టికులర్గా 11 తర్వాత ఎవరు బయటికి వెళ్ళకపోవడం మంచిది. పర్టికులర్ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు 11 తర్వాత బయటికి 11 నుంచి ఈవినింగ్ 5 వరకు బయటికి రాకపోవడం మంచిది. ఒకవేళ బయట ఏదైనా తాగాలనుకుంటే మంచినీళ్ళు మాత్రమే తాగడం చాలా ఉత్తమం. మంచినీళ్ళు కానీ లేకుంటే కొబ్బరి నీళ్ళు తాగడం ఉత్తమము. ఓఆర్ఎస్ కూడా మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ దొరుకుతుంది, అది తాగొచ్చు. అంతేగాని ఈ కూల్ డ్రింకులు, థమ్స్అప్లు ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగితే ఏంటంటే ఇంకా డిహైడ్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మరి చల్లగా ఉన్నదని చెప్పేసి అవి మాత్రం తాగద్దు. వాటర్, కొబ్బరి నీళ్ళు, ఓఆర్ఎస్ ఈ 3 మాత్రం తాగితే చాలా మంచిది. ఒకవేళ ఎండలో ఎమర్జెన్సీలో పోయే పరిస్థితులు ఉంటే రాకపోవడం ఉత్తమం అనుకుంటా. ఆటోలలో మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకువెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకువెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్ఐ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటోలతో మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకువెళ్లి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకువెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్ఐ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సాయి సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించాలని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని అలాగే వదిలి వెళ్లకుండా మానవతా దృక్పథంతో వారిని ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలు కాపాడినట్లు అవుతుందన్నారు.
ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు తలకు గాయాలు కాకుండా రక్షణగా ఉంటుందని, తలకు తీవ్ర గాయాలు జరిగితేనే మనిషి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని తప్పనిసరి హెల్మెట్ ధరించాలని వారు తెలిపారు. వాహనాలకు తప్పనిసరి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ప్రతి వ్యక్తి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడే ప్రమాదానికి గురైన వ్యక్తికి ఎలాంటి లాభాలు కలగవని తప్పనిసరి ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా వెహికల్ ముఖ్యంగా మీ ఆటోకు సంబంధించి వెహికల్ యాక్ట్ని ఖచ్చితంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికైనా ఈ ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైసెన్స్ సంబంధించి ఎంతమంది లేవు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సార్తో మాట్లాడితే ప్రాసెస్ ఏంటిది, సో బ్రోకర్ ఏదో లేకుండా డైరెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేద్దాం అనేది సార్తో డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం ఎంతమంది అయితే ఒకసారి కౌంట్ చేసుకుంటే ఆటోలు ఉన్న వాళ్ళకు ఎవరెవరికి లైసెన్స్ లేవో చేస్తే దాని ప్రాసెస్ మనకి ఇబ్బంది కాకుండా చేపించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ సార్ చెప్పినట్టు ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్ని ఎల్లోపేట్లకి చాలా అవసరం. మనం అనుకుంటాం దానివల్ల ఏందని, కానీ ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మనకున్న పుస్తకం అమ్మినా కూడా నష్టపరిహారాన్ని చెల్లించలేము. ఎంత చెల్లించినా కూడా వాళ్ళ కుటుంబానికి అది సరిపోదు. ఇన్సూరెన్స్ ఉంటే కనీసం వాళ్ళ కుటుంబం అన్న ఈవెన్ మనకన్నా ఉపయోగపడుతుంది. మన కుటుంబం కోసమైనా అది కట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఈ వారము రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో ఇప్పటివరకు 2 సర్స్ మనకి నాకు తెలిసి ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పుకుంటారు, అట్లాగే డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ రూల్స్ గురించి కూడా చెప్పుకుంటారు. ఇవన్నీ పాటిస్తే మోస్ట్లీ యాక్సిడెంట్ జరగదు. ఒకవేళ ఇవన్నీ పాటించినా కూడా యాక్సిడెంట్ జరిగితే దాని తర్వాత మనం ఏం చేయాలో దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి చాలా అవుతున్నాయి. మెయిన్గా హైవేస్ పైన, మెయిన్గా బైక్స్కి, ఆటోస్కి, కార్స్కి, చిన్న చిన్న వెహికల్స్కి ఎక్కువ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. మనం ఎంత ప్రికాషన్స్ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళినా, అంటే సార్ చెప్పినట్టు ఆటో రూల్స్ అన్నీ ఫాలో అయ్యి వెళ్ళినా మన ముందు వాళ్ళు, మన పక్కన డ్రైవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి దానివల్ల కూడా యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మనిషి ప్రాణాన్ని ఎలా కెపాసిటీ ఎంత అనేది డిసైడ్ చేసి ఆ వెహికల్ తయారు చేస్తారు. అది దాని కెపాసిటీ, ఆ ఇంజన్ ఉన్నది ఇంత, దాన్ని 4 మోసే కెపాసిటీ మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు నీ కెపాసిటీ అలాగలా ఉంటుంది. మనం తినడంలో కానీ, మనం పని చేయడంలో కానీ, ఏదైనా మరి అలాంటప్పుడు నువ్వు ఒక 25 కిలోల బ్యాగ్ని ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు ఈజీగా మోసగలుగుకోవాలనేది నీ కెపాసిటీ. నేను ఇంకొక 5 కిలోలు ఎక్కువ ఇచ్చాను అనుకోలేదు, ఓన్లీ 5 kg. ఆ 100 మీటర్లు కూడా పోవు. 50 మీటర్లు వేసరికి నీకు మొత్తం కారిపోతూ ఉంటుంది. అడుగు తీసి అడిగేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది. సేమ్ ఇంజన్ కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఇంజన్ వెహికల్ అంటే ఏముంటుంది, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నీళ్ళు తాగుతామో దానికి కూలింగ్ కావాలి. ఇప్పుడు మీ లగ్గేజ్ ఏంటంటే మీ ఆటోలన్నీ ఎయిర్ కూల్తో నడుస్తుంటాయి, వాటర్ పోయారు. అదే కార్లకి ట్రక్కులను చూసారా, రేడియేటర్ ఉంటుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అనంతరం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అనంతరం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు పోచయ్య మాట్లాడుతూ పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ చేపట్టాలన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులు అమలు చేయాలని, వీఆర్ఏల సమస్యల పరిష్కారం వెంటనే చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి పోచయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్, మండలాధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సతీష్, విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు విశ్వనాథం, ప్రతాప్, వెంకట్రాములు, శ్రీరాములు, వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మండల కేంద్రంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. ఉద్యోగోపాధ్యాయుల పెన్షనల్ బిల్లులు, తర్వాత నూతన పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా హెల్త్ కార్డులను
వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల బిల్లును వెంటనే అమలు చేయాలి. నూతన పిఆర్సీని వెంటనే చేయాలి. నూతన పిఆర్సీని వెంటనే దేశంలో పెరుగుతున్న వికృత జిహాదీ మనస్తత్వం మరియు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అసాంఘిక సంఘటనలకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ పోరాటానికి ఇచ్చిన పిలుపు మేరకు చినశంకరంపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిందూ కుటుంబాలను వేధించడం, గిరిజన బాలికల పట్ల జరుగుతున్న అకృత్యాలపై ప్రజలను చైతన్యపరచడమే నిరసనల ప్రధాన ఉద్దేశమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నీలాశ్యామ్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ భువనగిరి నాగరాజులు తెలిపారు. దేశంలో పెరుగుతున్న వికృత జిహాదీ మనస్తత్వం మరియు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అసాంఘిక సంఘటనలకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ పోరాటానికి ఇచ్చిన పిలుపు మేరకు చినశంకరంపేట మండల కేంద్రంలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూ కుటుంబాలను వేధించడం, గిరిజన బాలికల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు దేశ వ్యతిరేక మరియు సామరస్యానికి భంగం కలిగించినటువంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడమే నిరసనల ప్రధాన ఉద్దేశమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నీలాశ్యామ్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ భువనగిరి నాగరాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లవ్ జిహాద్ నాసిక్ లో చూపిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న లవ్ జిహాద్ కుట్రలు, అక్రమ ఆక్రమణలు, ఆహార పదార్థాలను ఉద్దేశంగా అపవిత్రం చేయడం, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందూ కుటుంబాలను వేధించడం వంటివి జరగకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సురక్షా ప్రముఖ్ మహేష్, జిల్లా సంయుక్తకు రవీందర్, సామ్రాట్, సురేష్, నర్సింహులు, సంతోష్, ఉపేందర్, సిద్రాములు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఇలాంటి జిహాదులకు మనకు తెలియకుండానే మన చుట్టుపక్కలనే మన అమ్మాయిలు ఎందరో మంది లవ్ జిహాద్కి గురవుతారు. దాన్ని అరికట్టే గురించి మన వంతు మనము ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ లవ్ జిహాద్ను ఎక్కడికెక్కడ ఇది అరికట్టి దీని గురించి ప్రజల్లో చైతన్యం రావాలి. మరి ఈ హిందువులను టార్గెట్ చేసి మరి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి జిహాద్ మూకలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ లవ్ జిహాద్ కేసులకు కార్పొరేట్ జిహాద్ కానీ, ల్యాండ్ జిహాద్ కానీ, మన గుళ్ళ మీద దాడులు కానీ, మన హిందూ అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకొని ఈరోజు లవ్ జిహాదీ మూకలైనటువంటి వ్యక్తులు కార్పొరేట్లు కానీ, నిన్న జరిగిన నాసిక్లో జరిగినటువంటి మన హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వారి ఆర్థిక పరిస్థితిని అనుగుణంగా చేసుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం కానీ, వాళ్ళ లవ్ జిహాద్ పేరు మీద వాళ్ళని మత మార్పిడి చేసి విదేశాలకు పంపించడం, ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తం మొత్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మన బజరంగ్ దళ్ లవ్ జిహాద్ ముఖాలకు బజరంగ్ దళ్ హెచ్చరిక చేస్తుంది. మన అమ్మాయిలే ఆదిపరా శక్తులుగా మారి వారిని శిక్షించే రోజులు దగ్గర పడుతున్నాయని ఈరోజు బజరంగ్ దళ్ హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. సిద్దిపేట జిల్లా గజ్వెల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేంద్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీ ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గజ్వెల్ జిల్లా కేంద్ర ఆసుపత్రి యందు ఒకరోజు ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 17-25 ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలు పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేంద్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా ఆందోళనలో భాగంగా గజ్వెల్ జిల్లా కేంద్ర ఆసుపత్రి యందు ఒకరోజు ధర్నా నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గజ్వెల్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2వ వేతన సవరణ సంఘం నివేదిక ప్రవేశపెట్టిందని, తొందరగా అమలు చేయుటకు 5 విడతల కరువు భత్యం మంజూరు చేయుట, పాత పెన్షన్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేయుట, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించుట, అక్రమ బదిలీలను రద్దు చేయుట, టైమ్ స్కేల్ ఉద్యోగ సర్వీసులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వారిని వెంటనే రెగ్యులర్ చేయుట, ఉద్యోగులందరికీ ఈఎస్ఐ వర్తించుటకు ఉద్యోగులకు 126 జీవో సవరించి అమలు చేయుట, దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించడం, జీవో 317 బాధితులకు ఉపశమనం కలిగించుటకు కొత్త జీవోను అమలు చేయుట, న్యూ రిక్రూట్మెంట్ ద్వారా
సిబ్బంది యొక్క పనిభారాన్ని తగ్గించుట. గతంలో ఎన్నో పర్యాయాలు తమరి దృష్టికి సమస్యల పరిష్కారం కోసం నివేదించినప్పటికీ అమలుగాని పరిస్థితుల్లో మా యూనియన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఒకరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దశల వారీగా చేపట్టే ఆందోళనలో భాగంగా తొలి దశలో ఆందోళనగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ మరియు వైద్య విధాన పరిషత్ సమస్యలతో ఈరోజు ధర్నాను విజయవంతం చేశాము. ఉదయం హాజరు సమయంలో రోగులకు అసౌకర్యం కలిగించకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమరితో దయతో ఈ విషయాన్ని పరిశీలించి తగు విధంగా నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని గజ్వేల్ డివిజన్ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి శ్రీనివాసాచారి, చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ విమల, ఎఫ్సిబా నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ, వకులాదేవి, నిర్మల, ఉమామహేశ్వరి, ఫార్మసీ ఆఫీసర్స్ మోహన్, బండారి, స్వర్ణలత, శిరీష, రమాదేవి, నర్సింగ్ ఆఫీసర్స్ షాహిని, రష్మి, శోభ, రాజు, గౌతమి, హెడ్ నర్సెస్ విమలాదేవి, నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మి, నర్సింగ్ ఆఫీసర్స్ పుష్ప, ఉమార్, రోజ్లిన్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఈసీజీ టెక్నీషియన్ రాజు, ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ సురేందర్, సంతోష్, కనకయ్య, హాస్పిటల్ పారామెడికల్ సిబ్బంది మరియు శానిటరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు మేము ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటి అంటే పిఆర్సీని అమలు చేయాలి. వెంటనే 5 విడతల డిఏ మనకు పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ డిఏలను వెంటనే రిలీజ్ చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఉద్యోగుల బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుకుంటున్నాము. వైద్య శాఖలో గుర్తింపు పొందిన యూనియన్ నాయకులు అక్రమ బదిలీలను రద్దు చేసి వారి హక్కులను కాపాడాలని కోరుకుంటున్నాము. వైద్య పరిషత్లో మినిమం టైం స్కేల్ కింద ఉన్న ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. మా పెండింగ్ ఈ డిమాండ్లన్నీ మేము గవర్నమెంట్కు మనవి చేయడం ఏమనగా 317 జీవోతో ఎన్నో కుటుంబాలు కూడా మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, ఈ వయసులో మమ్మల్ని చూసేవాళ్ళు లేక ఎంతో ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. కనుక 317 జీవో కూడా మాకు అమలు చేసి మా లోకల్ ప్రాంతాలకు మమ్మల్ని పంపాలని మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సీలు కూడా సకాలంలో మాకు చెల్లించాలని మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. పని చేయకపోతే ఎంబడే మాకైతే శిక్షిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ మాకు కరెక్ట్ చేయడం లేదు. మరి వారిని ఎవరు శిక్షించాలి? ఎంప్లాయీస్కి అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పిఆర్సీలు ఎంప్లాయీస్ యూనియన్ తరఫు చిన్న మేము అంటే అందరము ఇక్కడ గ్యాదర్ అయ్యి మేము మా వాయిస్ ఇస్తున్నాము. అంటే మా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే డిఎస్ కానీ, మాకున్న పిఆర్సీ యొక్క పెండింగ్స్ కానీ మాకు అవి ఇట్ ఈస్ అది మా ఒక హక్కు అది. సో వీ వాంట్ దట్ రైట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎర్లీ వే. సో మేము అంటే గవర్నమెంట్ని అంటే వీఆర్ ప్లీజింగ్ ద గవర్నమెంట్ టు రిలీజ్ ఆల్ ద బిల్స్ విచ్ ఆర్ పెండింగ్. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మండలంలోని ఆశా వర్కర్లకు ఆశా డే. గ్రామాల్లో ఆశా వర్కర్లు చేసిన సేవలను అడిగి తెలుసుకున్న డాక్టర్ అనిల్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలోని గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎక్స్ మరియు మానికిన్ సహకారంతో ఉచిత హెల్త్ క్యాంప్, షుగర్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించి ప్రజలకు మందుల పంపిణీ. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన. భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ మాలతికి వినతి పత్రం. ఆటోలో మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించిన నారాయణ గౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.